మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ మరి నిజంగా ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఈ విధంగా మారడానికి ఏంటి కారణం అంటారు? అంటే నిజంగా ఆయన ఒక నియంతృత్వ పాలన, లేదంటే ఆయన ఒక దొరలకమే ఇది చేస్తాడు, ఎవరిని కలవడు, ఎందుకు అహంకారం వచ్చింది? అహంకారంతోనే ఈరోజు వాళ్ళ అధికారం కోల్పోయారు. 10 ఏళ్ళు వాళ్ళ కూతురు కూడా మొన్న ఒక మాట అన్నారు, ఎవరు కవిత గారు, సామాజిక తెలంగాణ రాలేదు మా పాలనలో అని చెప్పేసి ఆవిడకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటి ఇవన్నిటిని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళ సందులనే లేదండి, ఇది మా సందులనే ఉన్నదని అనుకుంటా బ్రహ్మపడతాం. మొన్న మీటింగ్ మంచిగానే అయింది అని, ఏది మన వరంగల్ మీటింగ్, ఎలగతుర్తి మీటింగ్ పర్వాలేదు, మీటింగ్ మంచిగానే అయింది. కానీ ఆపరేషన్ సక్సెస్ కానీ పిల్ల దక్కలే. ఆపరేషన్ సక్సెస్ కానీ కార్పు దక్కలే, పిల్ల దక్కలే. ఎందుకు దక్కలేదు అంటే అది కేసీఆర్ గిరికే. కేసీఆర్ నేను చూస్తా కదా ఆయన మాట్లాడే తీరు, అదంతా ఫస్ట్ టైం రాసుకొని మాట్లాడి, మొదటిసారి ఆయన రాసుకొని మాట్లాడాడు ఎక్కడ కూడా కదా. అవును, డిస్కషన్ జరిగింది చాలా. ఇట్లా ఆయన దారా వస్తుంది అన్నట్టు, దారా వస్తుంది, మాటకారి దారా వస్తుంది. కానీ ఆయన రాసుకొని మాట్లాడు. పోతే వెడల్పు కుర్చీలు వేసిండు. ఎప్పుడైనా లైట్లు వేసినాకనే మీటింగు, అవును. కానీ వెడల్పు కుర్చీలు వేసిండ్రు. ఆయనకు కనిపించలే స్పార్క్ జనంలా. ఇప్పుడు వీళ్ళందరి అనుకుంటున్నారు కొద్దిగా హరీష్ కెరక, వీళ్ళకి కెరకలే. ఇప్పుడు సొంతం కేటీఆర్ చేసిండండి ఆ మీటింగు, సొంతం ఆయన మనసులను పెట్టుకొని చేసిండు. కానీ నేను అందరిని అరుచుకుంటా కదా, అవును, అందరు నాకు దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఏం చేస్తాను ఆయన మమ్మల్ని తిడతాను అని ఒకడు మాట్లాడతాడు, నువ్వు కేసీఆర్ని తిట్టొచ్చునా అని ఒకడు అంటాడు. వీళ్ళందరూ అంటారు కదా, సన్నిహితంగా ఉన్నోళ్ళే కదా అందరం. అయితే నేను చూసిన అది సక్సెస్ రేట్ రాలే. మీకు ఒక విషయం చెప్పాలి, బీహార్లో కూడా ఒక మీటింగ్ అయింది ఇందిరాగాంధీ బతుకున్న రోజుల్లో. నేను నిశ్చితంగా పరిశీలిస్తా, 17 ఏళ్ళ నుంచి రాజకీయాలలో నేనేం కాలేదు కావచ్చు, నేనేం కాలేదు కావచ్చు. మీ పదవులు అలంకరించలేకపోయినా రాజకీయాలు మాత్రం బాగా తెలిసిన వ్యక్తి కదా. నేను రింగు లైట్కెళ్ళి ఒక్క ఇటుక లేకుండా అయింది, రింగు లైట్కెళ్ళి ఒక్క ఇంటికి లేకుండా అయింది. అంటే నేనేమన్నా దొరకడుపులో పుడతాను, లేకపోతే ఒక పెద్ద ధనవంతున్నా. నేను రాజిరెడ్డిని అయితే రాజిరెడ్డి చెప్పినాక ఏ తిరుగున్నది అందరూ. ఇప్పుడు మీ బోటోలు వెళ్తాను ఇవాళ నన్ను టీఆర్ఎస్ బ్రహ్మాండంగా వాడుకున్నది, బీజేపీ వాడలేదు నన్ను ఆ స్థాయిలో, వాడుకుంటలేదు పార్టీ. ఏంటంటే ఈటల రాజేంద్ర అన్న కోరిక మేరకు వచ్చిన, నేను మళ్ళీ పార్టీ పోవాలని లేకుండే, నేను మళ్ళీ పార్టీ పోవాలి అనే లేకుండే. ఎందుకంటే నేను బీజేపీలో అనేక రోజులు పనిచేసిన, నేను ప్రథమ వర్ష ద్వితీయ వర్ష చేసిన, కోరిక మేరకు టీఆర్ఎస్ లోకి వచ్చినాం. అంటే తెలంగాణ కోరిక, తెలంగాణ కోరిక, జనం ఏదైతే బహుజనులు ఉన్నారో ఈ బహుజనుల కోరిక అండి, బహుజనుల కోరిక. బహుజనులు కాబట్టి నిలబడది ఇది. వీళ్ళ దొరలో దేశముఖులో వీళ్ళ దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడిన జనమే ఇంకా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ఇంకా సంపూర్ణ తెలంగాణ రాలేదు, వాళ్ళ ఛాయకు పోలే. ఇంకా 15 దాదాపుగా మనం ఇది 75 సంవత్సరాల స్వాతంత్రంల 22 నెలలు, 2 ఏళ్ళ 3 నెలలు మాత్రమే ఉమ్మడి రాష్ట్రానికి మాది ఆయన అధ్యక్షుడు, మాది ఆయన ముఖ్యమంత్రి ఉండే. ఒక్క 2 సంవత్సరాల 3 నెలల్లో ఉన్నాడు దామోదరం సంజయ్ గారు. దామోదరం సంజయ్ మిగతా వాళ్ళందరూ అగ్రవర్ణాలే కదండి. అవును, దామోదరం సంజయ్ ఉన్నప్పుడు సీటు మీద బ్రహ్మానంద రెడ్డి చెప్పు కాలు పెట్టిండట. బ్రహ్మానంద రెడ్డి చెప్పు కాలు ఏందో సంజయ్ కూర్చుంటావా, నీకు ఇంతకంటే ఎటువంటి కావాలి కుర్చీ, నా చెప్పు పెడితే ఏమవుతుంది దాన్ని? అవమానం అండి, చాలా అవమానం. 30 సంవత్సరాలు మందకృష్ణ పోరాడితే ఇందిరాగాంధీ మా తల్లి అనుకున్నారు కదా మాది వాళ్ళు, మాది వాళ్ళు. మా ఇందిరాగాంధీ మా తల్లే, కన్న తల్లిని మరిచి, కన్న తల్లిని తల్లి అనలే, ఇందిరాగాంధీ తల్లి అనుకున్నారు. మందకృష్ణ 30 ఏళ్ళ బట్టి ఏడుతాడు, ఏమైనా సాయం చేసినలా? వర్గీకరణ అలాగే ఉంది. వర్గీకరణ నిన్న కాక మొన్న ఒక ప్రధానమంత్రి వచ్చి మందకృష్ణ దగ్గర తీసుకుంటే
ఆయన నీలాభ నిందాలు బీజేపీ పోతాడట, రాజ్యసభ మెంబర్ అవుతాడట, ఇంకేదో అవుతాడట, ఇవన్నీ నీలాభ నిందలు. రేవుగా తెచ్చింది ఆ పాపం. కానీ ఆయన కూడా మరి బీజేపీకి ఓటేయండి అని చెప్పడం కూడా ఎంతవరకు కరెక్ట్ సార్? తప్పే ఉన్నదండి. ఆయన 30 ఏళ్ళు అంటే వర్గీకరణ కోసమేలే ఆయన కూడా ఏది వల్ల సాధ్యం అవుద్దని ఆయన కూడా అన్నాం. చంద్రబాబు నాయుడు దగ్గర పోయాడు, రాజశేఖర రెడ్డి దగ్గర పోయాడు, అందరి దగ్గర పోయాడు కదా. ఏ పార్టీ దగ్గర పోయి కూడా అర్థించిండు కదా పాపం. 30 ఏళ్ళు కదా, 30 ఏళ్ళ పోరాటం. ఒక సామాన్యుడు. అవును పాపం, నిజంగానే ప్రయాసాలకు వచ్చాడు పాపం. చాలా అరే ఎన్ని ఏడ తిన్నాడో ఏడమన్నాడో, ఎన్ని కష్టాలు ఉంటాయి సార్. ఆయన బండగొట్టే కుటుంబంలో పుట్టిండు. ఎన్ని కష్టాలు ఉంటాయి అంట, ఎన్ని కన్నీళ్లు ఉంటాయి, ఎన్ని కడగలు ఉంటాయి, తేలిగ్గా తీసిపడే. అరే ఎన్ని తిప్పాలు ఉంటాయండి. ఉద్యమంలో మేము తిరిగిన వాళ్ళకి ఎరక మాకు. మేము ఇంత అయితే పార్టీ మాకు లైన్ అండగా ఉండంగా, ఏ పార్టీ అండ ఉన్నది పాపం ఆయనకు ఒక్కనికి. మాది వాళ్ళు పాపం ఏముంటది వాళ్ళ దగ్గర, ఏముంటది? చదువు ఉండదా, సంధి ఉండదా, పైసలు ఉండయా, రూపాయి ఉండదా, ఎవరి దగ్గర రాని డైరీ. ప్రధానమంత్రి స్థాయిలో ఒక కుల మీటింగ్కి వచ్చి మందకృష్ణన్ దగ్గర తీసుకొని ఓదార్చినప్పుడు గాయంత కృతజ్ఞత ఉండే జాతి కాదు అది. కుర్ర బేమాన్లు మీరు, అగ్రవర్ణాల పేర్లు చెప్తారు మీరు, గుర్ర బేమాన్లు. మేము తిన్నింటి వాసాలు లెక్క పెట్టే కులాలు కావు మావి. మాది వాళ్ళు ఉప్పెత్తే ఆదుకుంటున్నారండి. అటువంటి జాతి అది. కడంచును ఉప్పేసింది తండ్రి గాడు, ఉప్పు వేసిండు నాకు అంటాడు. ఉప్పుకే పొంగిపోయేటువంటి మనస్తత్వం అది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక